నా పేరు అమర్నాథ్ రెడ్డి. మాది రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లా. విషయం ఏంటంటే, ఈవి నరసింహ గతంలో పనిచేసిన, కోడూరులో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఇతగాడే. ఇప్పుడు నరసింహ స్టేషన్కి వచ్చి నీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు లంచాలు తీసుకుంటావు, ఓకే, అది నీ వృత్తి. ఎందుకంటే నీ జీతాలు రాలేదు కదా, గవర్నమెంట్ ఇల్లే కదా, నువ్వు ప్రజాసేవ ఫ్రీగా చేస్తున్నావులే. ఒకరి దగ్గర 3,000 డబ్బులు తీసుకున్నావు. ఆడవాళ్ళు 2 వచ్చారు. ఆ రోజు ఒక పెద్ద నాయకుడు కూడా వచ్చినాడు నీ స్టేషన్కు. పెద్ద నాయకుడు ముందర ఈ పంచాయతీ జరిగింది, ఆయన కూడా పంచాయతీ చేసి పంపించేశాడు వాళ్ళని. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు. వస్తే నువ్వేందో డబ్బులు అడిగినావని, మాకు ఈ బుద్ధి కాదు, రేపు కాదు, అది ఇది అని చెప్పేసి ఏదో చేసినావంట, డబ్బు కోసం ఏదో. మరి అదేలే, 3,000 డబ్బులు ఇచ్చారంట ప్రస్తుతానికి. వాళ్ళు ఏదో చెప్పారంట, ఏదో తీసుకోవచ్చు డిస్పెట్టు, అది ఏదో చెప్పారులే. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, ఆ బాధ్యతలు కూడా ఉన్నారు. 3,000 డబ్బులు ఇచ్చారంట ప్రస్తుతానికి, ఏదో డీజిల్కి పోయి ఇచ్చేదానికి. నీది 2035 కమాండర్ జీప్ ఉంది కదా, డెలివరీ బండి, దానికి పోయినావు. ఏ కోర్టు నోటీస్ కన్నా ఏమి లేకన్నా తీసుకొని వచ్చి పెట్టినావు, ఒకరికొకరు సంబంధాలు లేకన్నా చేసేసినావు, అంతా బాగానే ఉన్నది. తర్వాత మళ్ళా డబ్బు వెనక్కి ఇచ్చావంట వాళ్ళది. మీకాడ నేను డబ్బు తీసుకుంటానా అని చెప్పి వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇచ్చావంట. అంటే వాళ్ళే చెప్పారు నాకు. ఈ మధ్యకాలంలో ఫోన్ చేశారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో అంటే చాలా రోజులు కూడా గల, జస్ట్ అంతా ఈ మధ్య ఒక నెల ఉంటుంది, ఫోన్ చేశారు. మా కాడ 3,000 డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేశాడు అని. నేను దాన్ని బట్టి కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళు చెప్పినారు అంటే, వాళ్ళు కాదు పక్కన వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారులే. దానికి అర్థం ఏమని అంటే, డబ్బు సామాన్యంగా నీ చేతిలోకి పోతే రాదు. అలాంటిది నువ్వు డబ్బు వెనక్కి ఇచ్చినావు అంటే దానికి అర్థం ఏమని, అందులో అటుపక్క ఆడోళ్ళంట అటుపక్క. ఓకే, దాని పక్కన పెట్టు. మా నాయన ఒక మాట చెప్పేవాడు, దొంగోడు భార్య ఏ రోజైనా ముండేరా అని. మా నాయన. మా తాత ఒక మాట చెప్తా ఉన్నాడు, దొంగతనం లంజరకం ఏ రోజు దాగదరా అని. ఎన్ని రోజులు మనం పక్కింటోళ్ళు కూడి తింటామరా? ఈ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు, ముందింటోళ్ళు ఎన్ని రోజులు తింటామరా? వాళ్ళ కూడు వీళ్ళ కూడు. మనం వాళ్ళ కూడు వీళ్ళ కూడు పక్కింటికి పరిగెత్తినామంటే మన ఇంట్లో కూడు ఇంకొకరింటికి పరిగెత్తాదిరా. మన ఇంట్లో కూడు ఇది పాసిపోతుంది, పాసిపోతే ఏం చేయాలి? పారేయాల. లేదంటే మన ఇంట్లో కూడు ఏడు ఉండేటప్పుడు మన ఇంట్లో కూడు ఉంటుంది కదా, ఎవరో ఒకరు వచ్చారు నాకు అన్నం పెట్టి ఆకలిగా నేను. అర్థమైంది అనుకుంటా. ఇది చాలా మీనింగ్ ఉంది, అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంది. మన ఇంట్లో కూడు కూడా మనం తినాలరా. మన ఇంట్లో కూడు వదిలేసినామనుకో అది పరుల పాలు అవుతుంది. అర్థమైందా? మన ఇంట్లో కూడు ఆల్రెడీ ఇప్పటికీ అంతకు మించ చెప్పకూడదు, అది పరిస్థితి. లంచాలు తీసుకోవడం నీ నైజం, తప్పులు చేయడం నీ నైజం. ఏదో యమదొంగ సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు వీడు భూలోకంలో ఎన్టీఆర్ ఒక మాట అంటాడు, వీడు భూలోకంలో నరుడు పాపాలు చేయడం వీడు నైజం కాబట్టి అని. ఒక నెల గడువు, మళ్ళా ఎమ్మగండం ఉంది వీడికని, మళ్ళా గండం ఉంది. అట్లా తప్పులు చేయడం నీ నైజం, తప్పులు చేయడం నీ నైజం. పైసాలు తింటావు, బిర్యానీలు తింటావు. ఊరే కొన్ని 100 మంది బాధితులు రా. కోడూరులో పేరు చెప్పాను కానీ మనిషిని చూపిస్తా మీకు. స్టేషన్ దరిదాపుల్లోనే ఉన్నారు. గంజాయి వాళ్ళు తండ్రి కొడుకు 2 కోయట్లో ఉన్నారు. మంచి శాలరీస్ వాళ్ళకి, మంచి శాలరీస్, మంచి కంపెనీ. ఏదో ఇంటికి పోయారు, ఏదో కొన్ని కారణాలు, సమస్యలు, ఏదో పూర్తిగా మనకు మ్యాటర్ తెలియదు, కొంత తెలుసు. అవి మనం వాటికి మనకు అనవసరం. వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి అనవసరంగా గంజాయి కేసులు ఇచ్చారంట కోడూరు పోలీసు వాళ్ళు. ఇదే చెప్తాడు. ఇప్పుడు కాదు, అది నీ హయాంలోనే జరిగిందంట. అతను నాకు ఇంటికి వచ్చినప్పుడు ఈ మధ్య చెప్పినాడు, మళ్ళీ వస్తున్నా నేను, అతి త్వరలో వస్తున్నా ఇండియాకి. సరేనా? అతి త్వరలో వస్తున్నా, మళ్ళీ రావచ్చు, నువ్వు తప్పుడు కేసులు పెట్టుకోవచ్చు,
నువ్వు తప్పుడు కేసులు పెట్టుకోవచ్చు, నేను కలిసే వాళ్ళని కలుస్తా, నేను కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్తా, నేను కూడా ఎక్కడికెక్కడ పోవాలని అక్కడ పోతా, అర్జీలు ఇస్తా, పిటిషన్లు పెట్టుకుంటా, నేను కూడా కోర్టులకు వేసుకుంటా. నాకు చట్టం ఉంది, నీకే కాదు చట్టం, నాకు ఉంది చట్టం. కాదు నీకే కాదు చట్టం ఉండేది, నాకు కూడా చట్టం ఉందిరా. కొన్ని వందల సంసారాలు ఎంతోమంది చెప్తున్నారు. కానీ కొంటిట్లో బాధ ఇలా, అది నీ నైజం కాబట్టి. కానీ కొన్నిట్లో ఒక 5-6 విషయాలు, 5-6 కాదులే చాలా ఉన్నాయి. కొన్నిట్లయితే చాలా బలవంతమైన అగ్రిమెంట్ రాపిచ్చి కోర్టుకు కూడా పోకుండా, కేసు రిజిస్టర్ చేయకుండా, స్టేజ్లోనే భార్యాభర్తను కూడా విడగొట్టినామంట. ఆ ఇంట్లో ప్రాణం గడిపింది, గతంలో ఒక వీడియోలో చెప్పినాను. సరేలే, కానీ జరుగుతూ ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, మన ఇంట్లో కూడు కూడా ఉన్నది, పక్కింటి వాడు కూడు, అది ఏ రోజు ఎట్టుంటుందో తెలియదు. అర్థమైందా? అది సేఫ్టీ కాదు. అర్థమైందా? ఎవడో కూడా కంట్లో పడినామనుకో సేఫ్టీ కాదు. అది కత్తికి తెలియదు కదా నీ ఒంటి మీద ఉండేది ఏందన్నది. కత్తికి తెలియదురా, కత్తికి తెలియదు. కత్తికి, బీపీకి, ఆ రొంటికి తెలియదు నీ ఒంటి మీద ఏముంది అని. అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. అర్థం కాకనే ఎన్ని సంసారాలు నాశనం చేసినావా? కొడుల్లో తప్పుడు కేసులు పెట్టి ఎన్నిరా నైనా, ఎన్ని కేసులు ఏంది అంటే నీ మీద కూడా కేసు పెట్టాలని చాలామంది ఉన్నారు. ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఏది కూడా. దొంగోడు భార్య ఏ రోజైనా ముండే, గుర్తుపెట్టుకో. దొంగోడు భార్య ఏ రోజైనా ముండేను. కాబట్టి మన ఇంట్లో కూడు ఇంకొకటి తినకన్నా మన కూడు మనం తింటే చాలని నిర్ణయించుకొని బాగుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈస్ట్లో కూడా లేవు, ఆ నుంచి ఏదో కొట్టిన రబ్బర్ అడితే ఆడున్నావో తెలియదు. సర్లే చూద్దాం అది కూడా, సరేనా?